ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ టీం హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ హుడా గారు అయితే తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయిన పవన్ షరావత్ పై అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫ్రెండ్స్, కేకే హుడా గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, టైటాన్స్ మన టీం అందరం కలిసి అయితే మేము మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఎలాగైనా సరే పవన్ షరావత్ అయితే పక్కగా కొనాలని అయితే అనుకున్నాం. అలాగే అతను అయితే తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు మన టీంలోకి. లాస్ట్ సీజన్ లో కూడా మన టీం తరపునే ఆడినాడు. అలాగే పవన్ మీద నాకైతే నమ్మకం ఉంది, భరోసా ఉంది. అతను ఈ సీజన్ లో 100% ఎఫెక్ట్ ఇవ్వగలడని. ఈ సంవత్సరంలో మీరైతే పాత పవన్ ని కాకుండా కొత్త పవన్ అయితే చూడబోతున్నారు. నిజంగా ఈసారి మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు పవన్ షరావత్. అలాగే అతన్నైతే మంచిగా మేమైతే దృష్టి పెట్టడం జరిగింది. అతడి ఆట తీరుపై అలాగే కొత్త స్కిల్స్ తో కూడా వస్తున్నాడు. ఇప్పుడు పవన్ ఏం మాట్లాడాడో చూద్దాం ఫ్రెండ్స్. పవన్ అయితే తెలుగు టైటాన్స్ టీం తరపున ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మా టీంలో డిఫెన్స్ లో మార్పులు జరిగాయి. అలాగే సెకండ్ రైడర్, థర్డ్ రైడర్ కూడా నాకు ఎక్సలెంట్ గా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే ఆల్రౌండర్స్ మీద కూడా మంచి ప్లాన్ తో మేమైతే టీం అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఈసారి టీంతో మాత్రం ఒక్క మాటలో కథ వేరుంటది ఫ్రెండ్స్. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఈసారి మాత్రం పక్కగా వింటేజ్ టైటాన్స్ అయితే చూడబోతున్నాం. అలాగే కిషన్ ధూల్ కూడా మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది పవన్ తో కలిసి ఆడటం. అలాగే పవన్ షరావత్ అయితే బెంగళూరు బుల్స్ తో మ్యాచ్ కి అయితే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ మ్యాచ్ లో నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తానైతే అతనైతే అనడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం తెలుసుగా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.